బ్రేకింగ్ చూస్తున్నాం. కుప్పంలో చెల్లెలు కుటుంబంపై అన్నదమ్ములు దాడికి దిగారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని జీడిగుట్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. తండ్రి సుబ్బయ్య స్థలంలో వాటా ఉందని కుమార్తె ఇందిర కోరుతుండగా భూ వివాదం నేపథ్యంలో సోదరిపై అన్నదమ్ములు దాడికి దిగారు. ఈ ఘటనలో చెల్లెలు ఇందిరకు గాయాలు కాగా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని జీడిగుట్ల ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. చెల్లెల కుటుంబంపై అన్నదమ్ములు దాడికి దిగారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి వర్మ సిద్ధంగా ఉన్నారు. రవి వర్మ, ఇవాళ కుప్పంలో కొత్తగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి విలువ పెరిగింది. తదనుగుణంగా భూమి విలువ పెరగడంతో ప్రభుత్వం సైతం భూసేకరణ చర్యలు అయితే చేపట్టింది. ఈ క్రమంలోనే జీడిగుట్లకు సంబంధించినటువంటి చిన్న సుబ్బయ్యకు దాదాపు 10 ఎకరాలు స్థలం ఉంది. ఆ స్థలాన్ని గత 10 సంవత్సరాల క్రితమే తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచి 2 ఎకరాలు మాత్రం అతని వద్ద ఉంచుకున్నాడు. ఆ స్థలంలో తన కుమార్తె ఇందిరకు వాటా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తుండగా ఇందిర తన తండ్రి ఆస్తిని తనకి ఇప్పించాలని చెప్పి గొడవ పడడంతోనే అన్నదమ్ములైనటువంటి తిరుమలయ్య అలాగే రామదాస్ ఇద్దరు కూడా ఒక్కసారిగా చెల్లి మీద దాడి చేశారు. ఈ క్రమంలోనే గాయపడేసి ఆసుపత్రి పాలైనటువంటి ఇందిరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇవ్వగా, అంటే తన అన్నదమ్ములకు ఇచ్చేసినట్టు వాటా మిగిలిన వాటాలో తనకు ఇవ్వాలని చెప్పి కోరుతున్న క్రమంలోనే వివాదానికి దారి తీసింది. ఈ వివాదం ఇవాళ పోలీస్ స్టేషన్ దాకా దారి తీసింది. అయితే ప్రభుత్వ భూ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన క్రమంలోనే ఇలాంటి వివాదాలు తరచూ కుప్పంలో చోటు చేసుకుంటున్నాయి. దీనికి రాజకీయ రంగు పులిమేందుకు సైతం వైసీపీ కుయుక్కులు అయితే కుట్రలు పన్నుతా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇందిరా తరఫున వైసీపీ నాయకులు ఒత్తాసు పలుకుతున్నారని చెప్పి సర్వత్రా విమర్శలు అయితే చోటు చేసుకుంటా ఉంది. దీప్త. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.